జూలై 24 పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే చిత్రం రిలీజ్ అవబోతుంది. మీ అందరికీ తెలిసిందే. ఇవాళ 21 సోమవారం నాడు ఉదయం ప్రెస్ మీట్ జరిగింది. సాయంత్రం శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరగబోతుంది. అంగరంగ వైభవంగా గ్రాండ్గా సినిమా రిలీజ్ అవబోతుంది. అంగరంగ వైభవంగా సినిమాలో కళ్యాణ్ గారు ఎలా యాక్ట్ చేశారో మీరు చూడబోతున్నారు. కళ్ళకు కనువిందేలా ఉండబోతుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మామూలుగా షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చి మ్యానరిజం చూపిస్తేనే థియేటర్లు పూనకాలు వస్తాయి ఒక్కరికి. ఇప్పుడు ఈ సినిమా చూసారుగా, ట్రైలర్ చూసారు మీరు అందరూ. పవన్ కళ్యాణ్ గారు కత్తి పట్టుకున్న విన్యాసాలు, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్ డ్రెస్ చూస్తుంటే మీరు ఎలా అనిపిస్తుంది తెలుసుగా మీకు. సినిమా మామూలుగా ఉండట్లేదు, అదిరిపోబోతుంది. విజయవాడ ప్రతి థియేటర్లో అంగరంగ వైభవంగా రిలీజ్ మామూలుగా ఉండదు. థియేటర్లు బ్లాస్ట్ అవబోతున్నాయి విజయవాడలో. రాసి పెట్టుకోండి ఈ మాట. ట్రైలర్ గురించి కూడా చెప్పరా. 24th రిలీజ్ అవుతుంది కన్నా అది ఎట్లా ఆనందంగా ఉంటుంది? అవునన్నా, కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళాక చూసారుగా లాస్ట్ 5 years మాకు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. 3 సినిమాలకి రేట్స్ విషయంలో కానీ సోషల్ విషయంలో కానీ చాలా బాధ పెట్టారు. కళ్యాణ్ గారు 11 ఏళ్ల కృషి తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా ఇది. 2 years గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా హైప్ లేదని చెప్పి ప్రచారం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల జనాలందరూ. అయ్యేం లేదన్న, ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ లాంచ్ అయ్యాక హైప్స్ ఆకాశానికి వెళ్ళింది అనమాట, రేంజ్కి వెళ్ళింది. సినిమా ప్రమోషన్స్ లేవు అది అని చెప్పి 100 మాటలు మాట్లాడుతుంటారు, అందరూ తెలియదు అనమాట. కళ్యాణ్ గారు 2012-2013 అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్ టైంలోనే విజయవాడలో అన్ని థియేటర్లో బెనిఫిషియల్ పడ్డాయి అనమాట. అప్పుడులోనే బెనిఫిషియల్కి హైక్ పెట్టి సినిమా గాంధీనగర్ మొత్తం అల్లకలాడిచిన థియేటర్ ఇది అనమాట. ఇక్కడ సెంటర్ ఇది. అదే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న సినిమా ఎలా ఉంటుందంటే మీ అంచనాలు ఊహించుకున్న అంచనాల కన్నా ఎక్కువ అందదనమాట. నాకు తెలిసి కళ్యాణ్ గారు డబ్బింగే చెప్పారు. కళ్యాణ్ గారు కూడా సినిమా మొత్తం చూసి ఉండరు, వీళ్ళు ముందే చూసుంటారు. వీళ్ళకి పైరసీ అలవాటుగా సినిమాలో పైరసీ బాగా చేస్తారు కదా వీళ్ళు, వైసీపీ వాళ్ళు. అలాంటి పుకార్లు చేస్తూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోము. అసలు వైసీపీ వల్ల పట్టించుకోము. మేము సినిమా ఎందుకు పట్టించుకుంటాం? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వస్తున్న మొదటి చిత్రం అండి ఇది. ఇప్పుడు రాజకీయాల నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందంటే అందరూ అది సినిమాని ఫ్లాప్ చేద్దామని చెప్పి చాలామంది చూస్తున్నారు. అలాంటి మంది ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి గోటి సరిపోరని చెప్తున్నానండి. ఇక్కడ మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదండి. అసలు ఇలాంటి సినిమా మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీగా చాలామందికి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రేపు 24వ తారీఖు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది రాజకీయాల్లో వచ్చిన తర్వాత తొలి సినిమా అంటే ఇది కన్ఫామ్గా 100% బ్లాక్ బస్టర్ పక్కా అయింది. ఈ సినిమాకి కొన్ని విమర్శలు చేద్దామని చెప్పి చాలా వరకు రాజకీయ నాయకులు పేటీఎం బెంచ్ చాలా చూస్తున్నారు. ఇలాంటి అన్నింటిని పక్కన పెట్టి పవర్ స్టార్ సినిమా కంపల్సరీగా బ్లాక్ బస్టర్ అయిద్దని పక్కా 100% అయింది. ఎట్లా అనిపించడం ఏంటన్న, ట్రైలర్ మొన్నటిదాకా హైపే లేదు. ట్రైలర్ చూసిన తర్వాత పీక్స్ తీసుకెళ్ళారు దాన్ని. ట్రైలర్ చూస్తేనే అర్థం అవ్వట్లా. వింటర్ కూడా పేకలేరు అన్న, వింటర్ కూడా పేకలేరు. జాతర పవనిజం డే సార్ బ్యాక్ అన్న, కల్ట్ చూపిస్తాం. ఇది మాకు 7 years తర్వాత వస్తున్న స్ట్రైట్ ఫిలిం అన్న. మేము చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. మేము ఒక 10 days నుంచి కూడా మొత్తం ఇదే ప్రిపరేషన్లో ఉన్నాం. ఇంకో 2 days ఉంది. చాలా హ్యాపీగా, మాకైతే చాలా హ్యాపీగా ఉంది.